బియ్యులా ఈ సమయంలో నువ్వు బాప్తిస్మం తీసుకోవడానికని ముందుకొచ్చావు. మరి దేవుని మీద విశ్వాసం ఉన్నదా నీకు? గట్టిగా చెప్పు. దేవుని మీద విశ్వాసం ఉన్నదా? యేసు ప్రభువారు నీ పాపముల కొరకు మరణించి మరలా 3వ రోజున తిరిగి లేచాడని నమ్మకం ఉన్నదా? యేసు ప్రభు దగ్గర నీ పాపపు స్థితిని అంతటినీ కూడా ఒప్పుకున్నావా? దేవుడు నిన్ను క్షమించాడా? దేవుడు క్షమించాడు అనే నమ్మకం కలిగిందా నీకు? యేసు ప్రభు వారు తిరిగి మరలా 2వ రాకడగా ఆయన వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తావు నువ్వు? గట్టి చెప్పు. ఖచ్చితంగా చెప్పగలవా పరలోకానికి వెళ్ళగలను అని? ఖచ్చితంగా చెప్పగలవా? ఓకే, ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు అయిన నమ్మకమైన మా ప్రియా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతమైనటువంటి నామములో నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్ముడిగా మీరు చేయుచున్నటువంటి కార్యములన్నింటి కొరకై నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాం. ప్రభువా, ఈ సమయంలో బియ్యులాను బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. బియ్యులా ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభువా, తనకు బాప్తిస్మము ఇస్తూ ఉంటూ ఉండగా మీరే మాకు సహాయము చేయుము. యేసు ప్రభు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. ఇట్లా పట్టుకోమా, ముక్కులోకి నీళ్లు పోకుండా ఇట్లా పట్టుకో. అట్లా గట్టిగా పట్టుకో. అట్లా పట్టుకో. కళ్ళు మూసుకొని అట్లా ముక్కులోకి నీళ్లు పోకుండా కొంచెం మామూలు పట్టుకోవచ్చా? అవసరం లేదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయినటువంటి నమ్మకమైనటువంటి మా ప్రియా పరలోకపు తండ్రి, యేసు ప్రభు నామంలో నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. బియ్యులాను బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ప్రభువా, ఆయన తనకిచ్చినటువంటి రక్షణ అనుభవాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మారు మనస్సు కొరకై, రక్షణ తీర్మానం కొరకై తనలో కలుగజేసినటువంటి తీర్మానాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉంటూ ఉన్నాము. తానిచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి నీకు వందనాలు. ప్రభా, తన కొరకే మీరు సిలువలో చేసిన త్యాగాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాం. తాను ఇచ్చినటువంటి సాక్ష్యమును బట్టి ఈ సమయంలో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో బిడ్డకు బాప్తిస్మం ఇస్తూ ఉంటూ ఉన్నాం. పట్టుకో.